జబర్దస్త్ యాంకర్ అనసూయ గారు, రేష్మి గారు, అలాగే సుమా గారికి అండ్ శ్రీముఖి గారికి వీళ్ళందరినీ నేను ఒకటే అడగాలనుకుంటున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చి ప్రజలు అల్లాడిపోయి ఇల్లులు మునిగిపోయి తిండికి తిప్పలకి ఇబ్బంది పడుతుంటే అనసూయ గారు మీరు కనీసం సమాజంలో ఏదైనా చిన్న కాంట్రవర్సీ జరిగితే దాని గురించి ట్వీట్ల మీద ట్వీట్లు వేసి రచ్చరచ్చ చేసే అనసూయ గారు మీరు కనీసం ఇంత ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం 1,00,000 రూపాయలను తీసి ఇచ్చారా మేడం? ఇవ్వలేదు. అలాగే రేష్మి గారు మీకు తెలుగు సరిగ్గా చక్కగా మాట్లాడడం రాకపోయినా సరే మీరు యాంకరింగ్ చేస్తుంటే మీ యాంకరింగ్ నచ్చి మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా చేశారు. అలాంటిది మీరు ఈరోజు ఒక పెద్ద సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు. మీరు కనీసం ఈ ప్రజల కోసం 1 రూపాయి అయినా తీశారా? తీయలేదు. అలాగే సుమా గారు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సినిమా జరుగుతుంటే ఎంత పెద్ద సినిమా జరిగినా ఆ సినిమాకి ఏ ఫంక్షన్ జరిగినా సరే పిలిచేది సుమా గారే యాంకరింగ్ చేస్తారు. ట్రైలర్ లాంచ్ అయినా మూవీ రిలీజ్ ఈవెంట్ అయినా ఏదైనా సుమా గారే చేస్తారు. ఒక ప్రోగ్రామ్కి కొన్ని లక్షలు తీసుకునే సుమా గారు కనీసం ఒక 10 లక్షల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఇస్తారా? అలాగే శ్రీముఖి గారు మీరు కూడా చాలా పెద్ద సెలబ్రిటీ. ఇంత 1 రూపాయినా ఇంతవరకు ఇంత తెలుగు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా, మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన ఈ జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటే కనీసం మీ మనసు కరగడం లేదా? మీరు సరదాలు జల్సాలు ఎంజాయ్ చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేరే కంట్రీస్ వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు కదా, అలాంటిది ఈరోజు మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ప్రజల్ని మిమ్మల్ని ఒక పెద్ద స్టార్ సెలబ్రిటీ స్థాయిలో నిలబెట్టిన ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటే మీకు కనీసం ఒక 5 లక్షలు లేదంటే ఒక 10 లక్షలని తీయాలనేసి అనిపించడం లేదా? అనన్య నాగల్ల అనే ఒక చిన్న యాక్టర్ చిన్న క్యారెక్టర్ చేసుకునే యాక్టర్ ఇప్పుడు ఎదుగుతుంది. ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు ప్రకటించింది. ఆ అమ్మాయి కంటే కూడా దీనస్థితిలో మీరు ఉన్నారా? ఆ అమ్మాయి కంటే దీనస్థితిలో మీరు ఉన్నారనేసి మేమైతే అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. కనీసం ఓకే మీరు కష్టపడారు, మీ టాలెంట్ ఉంది, మీ టాలెంట్ ఉపయోగించుకొని మీరు సంపాదించుకుంటున్నారు, సంతోషం కాదట్లేదు. కానీ ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్ పెంచి పోషించే ఈ తెలుగు నేల ప్రజలను చూస్తుంటే కనీసం మీ మనసు కలగడం లేదా? మీకు కాస్తైన మానవత్వం ఉంటే ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ప్రజలకి మీకు తోచినంత 1,00,000 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు మీకు నచ్చినంత మీకు తోచినంత ఇవ్వండి. ఇచ్చి కనీసం మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఈ ప్రజల రుణం కొంచెమైనా, ఈ తెలుగు ప్రజల గడ్డ మీద ప్రజల రుణం కొంచెమైనా తీర్చుకోండి. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, సుధీర్ కావచ్చు, జబర్దస్త్ గెటప్ సీన్ కావచ్చు, ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, హైపర్ ఆది కావచ్చు. వీళ్ళందరూ కూడా కనీసం మీరు ఇంత సంపాదించుకొని ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు. ఈరోజు వరదలు వచ్చి కొట్టుకొని పోతుంటే కనీసం మానవత్వం అనేది చూపించుకోండి. మీరు కొంచెమైనా మానవత్వం అనేది చూపించుకొని మీరు మనుషులైతే కనీసం మానవత్వం ఉన్న మనుషులైతే కనీసం ముందుకొచ్చి ఎంతో కొంత సాయం చేస్తారనేసి నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను.